Hello everyone, welcome to my channel Book of Science. Today I am teaching about intermediate first year zoology, structural organization in animals. ఈరోజు టాపిక్ యానిమల్ టిష్యూ. సో యానిమల్ టిష్యూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి. సో మనం ఒక్కొక్క టిష్యూ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ టిష్యూస్లో చాలా టైప్స్ ఉంటాయి, వాటికి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో నేను థియరీ పార్ట్ రాయకుండా షార్ట్ కట్లో మైండ్ మ్యాప్ రాశాను దీంట్లో. సో మీరు నేర్చుకోవాల్సింది ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, వీటిలో ఏం టైప్స్ ఉన్నాయి, వీటిలో టిష్యూస్ ఏ విధంగా ఉన్నాయి, ఏ షేప్స్లో ఉన్నాయి, నెక్స్ట్ ఒక ఇట్లా మైండ్ మ్యాప్ లాగా రాసుకోండి. మరి ఈ టిష్యూస్ ఏ పార్ట్స్లో ఉంటాయి, ఏ బాడీ పార్ట్లో చూస్తాం, యానిమల్లో మనం ఏ బాడీ పార్ట్లో చూస్తాం. సో సింపుల్గా ఒక మైండ్ మ్యాప్ అనమాట ఇది. సో ఫస్ట్ యానిమల్ టిష్యూ. సో యానిమల్ టిష్యూ గురించి, ఒక టిష్యూ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటామంటే హిస్టాలజీ అంటాం. హిస్టాలజీ ఆర్ మైక్రో అనాటమీ అంటాం. మైక్రో అంటే స్మాల్, మ్యాక్రో అంటే బిగ్ అనమాట. సో ఎక్కడైనా మీకు మైక్రో అని కనిపిస్తే స్మాల్ అని అర్థం, మ్యాక్రో అంటే బిగ్ అని అర్థం. సో ఇక్కడ మైక్రో అంటే స్మాల్ అనమాట. టిష్యూ అంటే ఏంటి, కొన్ని సెల్స్ కంబైన్ అయ్యి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి కదా. సో అవి చిన్నవే కాబట్టి ఇట్లాంటి ఒక చిన్న పార్టికల్స్ గురించి ఇంకా ఇంటర్నల్గా తెలుసుకుంటున్నాం, అనాటమీ. అందుకనే దీన్ని మైక్రో అనాటమీ అంటాం, దీన్నే హిస్టాలజీ అంటాం సింపుల్గా టిష్యూ గురించి. సో టిష్యూస్లో 3 టైప్స్ ఉంటాయి మెయిన్గా. ఎపిథెలికల్ టిష్యూ, నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ, గ్లాండ్యులర్ టిష్యూ. సో ఈ ఎపిథెలికల్ టిష్యూ గురించి ఈరోజు క్లాస్ మొత్తం, ఎందుకంటే చాలా టైప్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ క్లాస్లో ఓన్లీ ఈ ఎపిథెలియం టిష్యూ గురించి మాత్రం చదువుతాం. సో ఫస్ట్ ఎపిథెలియం. సో ఈ ఎపిథెలికల్ టిష్యూ 3 టైప్స్: సింపుల్ ఎపిథెలియం, కాంపౌండ్ ఎపిథెలియం, గ్లాండ్యులర్ ఎపిథెలియం. సో ఈ సింపుల్ ఎపిథెలియం మళ్ళీ 3 టైప్స్: సింపుల్ స్క్వామస్, సింపుల్ క్యూబాయిడ్, సింపుల్ కాలమ్నర్. ఇక్కడ సింపుల్ స్క్వామస్ అన్నాం. మరి దీంట్లో సెల్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవి పేవ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. ఇట్లా నీట్గా టైల్స్ కదా పేరుస్తారు కదా, అట్లా నీట్గా ఉంటాయి అన్నమాట. పేమెంట్ లాగా నీట్గా సర్దినట్టు ఉంటాయి. అందుకనే దీన్ని సింపుల్ స్క్వామస్ ఆర్ పేమెంట్ ఎపిథెలియం అంటాం. మరి ఇవి ఎక్కడ ఉంటాయి, ఎగ్జాంపుల్ ఆల్విలై లంగ్స్, బౌమెన్స్ క్యాప్స్యూల్లో ఉంటాయి. నెక్స్ట్ సింపుల్ క్యూబాయిడల్. ఈ నేమ్లు మీరు చాలా బాగా గుర్తుపెట్టుకుంటే ఇంక అస్సలు మర్చిపోరు. క్యూబాయిడ్ అంటే ఏంటి, క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది అనమాట. సో షేప్ కూడా ఇచ్చారు చూసారా ఇక్కడ. సో ఇట్లా ఒక రఫ్ డయాగ్రామ్ కూడా మీరు వేసుకుంటే ఇంక అస్సలు మర్చిపోరు. సో నేను అందుకే ప్రతిదానికి సైడ్ హెడ్డింగ్తో పాటు డయాగ్రామ్తో పాటు ఎగ్జాంపుల్, మ్యాక్సిమం టాపిక్ కవర్ అయిపోద్ది అనమాట. మీకు బిట్స్లో ఇట్లా రాసుకోవడం వల్ల ఫస్ట్ డయాగ్రామ్ గుర్తొస్తుంది మీకు, ప్లస్ ఇట్లాగా ఈ ఎగ్జాంపుల్స్ కూడా వెంటనే స్ట్రైక్ అవుతాయి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్, మీ ఓన్ నోట్స్ అంటే ఇంకా అసలు ఇంకా తిరుగులేదన్నమాట. అంత బాగా అది గుర్తు కూడా ఉంటుంది మీరు దాన్ని చదవడం వల్ల. కాబట్టి కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇట్లా ఒక నోట్స్ అయితే చేసుకోండి. మీకు ఇంకా ఎక్సెస్ మ్యాటర్ ఎక్కడన్నా నీట్ ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్సెస్ బిట్స్ కనిపిస్తే ఈ టాపిక్కి సంబంధించి, ఒకవేళ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా కనిపించాయి రాసుకోండి. ఇట్లా ఇక్కడ ఇవి టెక్స్ట్ బుక్లోవి నేను రాశాను. ఇంకా మీకు వేరే ఎగ్జాంపుల్స్ ఏమన్నా తెలిస్తే ఓకే ఇది కూడా ఉంది దీంట్లో రాసుకోండి. ఇట్లా ఇక్కడ ఏమన్నా ఇంకో ఎగ్జాంపుల్ ఉంది రాసుకోండి. సో అట్లా రాసుకోవడం వల్ల మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు, గుర్తుపెట్టుకోగలుగుతారు అనమాట. సో క్యూబాయిడల్ అంటే క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, నెఫ్రాన్. నెక్స్ట్ సింపుల్ కాలమ్నర్. సింపుల్ కాలమ్నర్ కూడా 2 టైప్స్. ఏంటది, సీలియేటెడ్, నాన్ సీలియేటెడ్. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు మీకు ఏ సీలోమ్, ఏ గ్రాన్యులోసైట్స్ అట్లా చెప్పాను కదా. ఏ అంటే ఆబ్సెంట్ అని, ఇక్కడ నాన్ అంటే కూడా ఆబ్సెంట్ అనే అర్థం. సో సీలియేటెడ్ అంటే సీలియా ప్రజెంట్ అనమాట. సీలియా అంటే ఏంటి, ఇట్లా హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. హెయిర్ లైక్ స్ట్రక్చర్
కాలమ్నార్ అంటే ఏంటి, ఇవి పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇవి సెల్స్ పొడవుగా నేరోగా ఇట్లా ఉంటాయి. దీని మీద సీలియా, హెయిర్ లైక్ స్ట్రక్చర్ని సీలియా అంటాం. సో సీలియేటెడ్ అంటే సీలియా ఉంటుంది అనమాట. సో ప్రజెంట్. నాన్ సీలియేటెడ్ అంటే సీలియా ఆబ్సెంట్, అంతే తేడా ఇంకేం లేదు. సో సీలియేటెడ్కి ఎగ్జాంపుల్ ఏంటి, ఫాలోపియన్ ట్యూబ్యూల్స్, వెంట్రికల్స్, స్పైనల్ కార్డు, బ్రాంకియోల్స్ ఇన్ లంగ్స్. సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. సో డయాగ్రామ్ కూడా మీరు ఒక రఫ్ డయాగ్రామ్ పడేశారంటే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. మీరు ఏమీ పెన్సిల్ పెట్టి బాగా ఎక్కువ అట్లా ఏం లేదు, మీరు ఒక స్మాల్ డయాగ్రామ్ వేసుకొని ఉంటే మీకు అసలు అది ఏం షేప్లో ఉంది, ఎందుకంటే ఆ షేప్స్ అవి కూడా అడుగుతారు మిమ్మల్ని, న్యూక్లియస్ అడుగుతారు, షేప్ అడుగుతారు, ఇట్లాంటివి అడిగినప్పుడు మీకు గుర్తుండాలన్నమాట. అందుకనే కంపల్సరీ మీరు ఇట్లా మైండ్ మ్యాప్ రాసేటప్పుడు కంపల్సరీ సైడ్ హెడ్డింగ్స్ రాసుకోండి. ఇంకేదన్నా దీనికి ఇంకొక నేమ్ ఉందనుకోండి, ఇప్పుడు దీనికి వేరే నేమ్ ఉందా, పేవ్మెంట్ ఎపిథీలియం అని నేను రాశాను కదా, సో అట్లా రాసుకోండి. మీరు ఇట్లా రాసుకోకపోతే ఈ పేమెంట్ ఎపిథీలియం మేము ఎక్కడ చదవలేదే అనుకుంటారు. సో అందుకని ఏ నేమ్ ఉన్నా రాసుకోండి, దానికి ఒక స్మాల్ డయాగ్రామ్ ఒకటి వేయండి, ఎగ్జాంపుల్స్ రాసుకోండి. సో ప్రతి టాపిక్ మ్యాక్సిమం కవర్ అయ్యేట్టు. సో ఇక్కడ నాన్ సీలియేటెడ్కి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్ ఏంటి, స్టమక్, ఇంటెస్టైన్. సో దీని గురించి మనం ఇంకా కొంచెం డీప్గా వాటి షేప్స్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియము, క్యూబాయిడల్, కాలమ్నార్ ఉంది కదా, ఈ 3 టైప్స్ ఎపిథీలియం యొక్క ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ షేప్ ఆఫ్ సెల్స్. షేప్ ఎట్లా ఉంటాయి, టైల్స్ లాగా ఫ్లాట్గా ఉంటాయి. సో అందుకే నేను డయాగ్రామ్ వేసుకోమన్నాను అనమాట. సో ఫ్లాట్గా టైల్ లైక్ స్ట్రక్చర్లో ఉంటాయి. మరి ఈ క్యూబాయిడ్ ఎట్లా ఉంటుంది, ఆ పేరులోనే ఉంది కదా అది క్యూబ్ లాగాని, సో క్యూబ్ లైక్ స్ట్రక్చర్. కాలమ్నార్ అంటే ఎట్లా ఉన్నాయి, అవి టాల్ పొడవుగా ఉన్నాయి, లైట్గా కొంచెం స్లెండర్ అనమాట, సైడ్కి ఇట్లా ఉన్నాయి కాబట్టి పొడవుగా ఉన్నాయి, టాల్ అండ్ స్లెండర్. తర్వాత ఏమడిగారు, షేప్ ఆఫ్ న్యూక్లియస్ ఎట్లా ఉంది. సో ఈ స్క్వామస్లో కానీ కాలమ్నార్లో కానీ ఓవల్ షేప్లో ఉన్నాయి, ఇది స్పెరికల్ షేప్. తర్వాత లొకేషన్ ఆఫ్ న్యూక్లియస్ ఎక్కడ ఉంది, సెంట్రల్లో ఉంది, దీనికి సెంట్రల్లో ఉంది. మరి దీనికి ఇది కింద బేస్ అంటాం. సో బేస్కి దగ్గర ఉంది కాబట్టి బేసల్ అంటాం. బేస్ అంటే కింద అనమాట, బేస్. సో బేసల్. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడ ఉంటాయి, మనం ఇప్పుడు ఇంతవరకు ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం కదా ఇందాక, సో అవే అనమాట. వచ్చేటప్పటికి ఎండోథీలియము, మీసోథీలియము, బామన్స్ క్యాప్స్యూలు, అల్విలైన్ లంగ్స్. మరి క్యూబాయిడల్ ఎక్కడ ఉంటుంది, జెర్మినల్ ఎపిథీలియము, పీసీటీ ఆఫ్ నెఫ్రాన్, డీసీటీ ఆఫ్ నెఫ్రాన్. సో పీసీటీ, డీసీటీ అంటే మీకు తెలుసు కదా నెఫ్రాన్లో పార్ట్స్. నెక్స్ట్ కాలమ్నార్ ఎక్కడ ఉంటుంది, సీలియేటెడ్, నాన్ సీలియేటెడ్ కదా. సో సీలియేటెడ్ వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఫాలోపియన్, వెంట్రికల్స్, బ్రెయిన్, బ్రాంకియోల్స్. నాన్ సీలియేటెడ్ అంటే స్టమక్, ఇంటెస్టైన్. సో ఇది వచ్చేసి సింపుల్ స్క్వామస్ వీటి గురించిన ఫీచర్స్ అనమాట, సింపుల్ ఎపిథీలియం గురించి. సో నెక్స్ట్ ఏంటి మనకి, ఇది సింపుల్ ఎపిథీలియం వరకు ఇక్కడ వరకు నేర్చుకున్నాం మనం. ఎగ్జాంపుల్స్ ఏంటి, షేప్ ఏంటి, వాటి యొక్క న్యూక్లియస్ షేప్ ఏంటి, న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది, అవి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటి మనకి, కాంపౌండ్ ఎపిథీలియం అంటాం. సో ఈ కాంపౌండ్ ఎపిథీలియం కూడా 4 టైప్స్. ఫస్ట్ స్ట్రాటిఫైడ్ కెరటినైజ్డ్ స్క్వామస్, తర్వాత స్ట్రాటిఫైడ్ నాన్ కెరటినైజ్డ్ స్క్వామస్, థర్డ్ వన్ స్ట్రాటిఫైడ్ క్యూబాయిడల్ ఎపిథీలియం, ఫోర్త్ వన్ ట్రాన్సిషనల్ ఎపిథీలియం. సో ఇవి 4 అన్నమాట కాంపౌండ్ ఎపిథీలియం. మరి ఇవి ఎక్కడ ఉంటాయి, ఈ కాంపౌండ్ ఎపిథీలియం అనేవి ఎక్కడ ఉంటాయంటే సెలైవరీ గ్లాండ్స్, స్వెట్ గ్లాండ్స్, ప్యాంక్రియాటిక్ డక్ట్స్, యూరినరీ బ్లాడర్. సో వీటిల్లో ఉంటాయి కాంపౌండ్ ఎపిథీలియం. యాక్చువల్గా మనకి థర్డ్ గ్రాండ్యులర్ ఎపిథీలియం రావాలి, కానీ దీంట్లో ఒకటి సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అని ఉంది. సూడో అంటే ఫాల్స్ అనుకుంటాం కదా, సో సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం. దీంట్లో మళ్ళీ 2 టైప్స్, సీలియేటెడ్, నాన్ సీలియేటెడ్. ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసమే. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి మనకి, గ్లాండ్యులర్ ఎపిథీలియం. సో ఎపిథీలియంలో థర్డ్ వన్ గ్లాండ్యులర్ ఎపిథీలియం. గ్లాండ్స్ అంటే గ్రంథులు, మనకు తెలుసు కదా. ఇవి 2 టైప్స్, యూనిసెల్యులార్ గ్లాండ్స్, మల్టీ సెల్యులార్ గ్లాండ్స్.
ఎప్పుడు ఒక టర్మ్ నేర్చుకునేటప్పుడు ఆ టర్మ్లోనే మీరు మీనింగ్ కనుక నేర్చుకుంటే ఇంకా ఎప్పటికీ మర్చిపోరు, దాంట్లోనే మీనింగ్ ఉంటుందన్నమాట. మీరు వర్డ్స్ బట్టి పట్టద్దు, కానీ ఇలా నేర్చుకుంటే ఎప్పటికి గుర్తుంటుంది. యూని ఇట్ మీన్స్ వన్, యూని మీన్స్ వన్, మల్టీ మీన్స్ మెనీ. ఇట్లా నేర్చుకోవాలి మీరు, దాంట్లోనే మీనింగ్ వచ్చేస్తుంది. యూనిసెల్యులర్ అంటే 1 సెల్ ఉందని, మల్టీ సెల్యులర్ అంటే మెనీ సెల్స్ అనమాట, చాలా సెల్స్తో తయారైందని అట్లా అర్థం వస్తుంది. సో అట్లాంటివి మీరు నేర్చుకోవాలి. ఇక్కడ గ్లాండ్స్, యూనిసెల్యులర్ గ్లాండ్స్కి ఎగ్జాంపుల్ గోబ్లెట్ సెల్, మల్టీ సెల్యులర్కి ఎగ్జాంపుల్ సెలైవరీ గ్లాండ్స్. తర్వాత మనకు తెలుసు గ్లాండ్స్ వచ్చేటప్పటికి 2 టైప్స్, ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే ఎగ్జాంపుల్ సెలైవరీ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ 8th, 9th, 10thలో కూడా చదివినట్టున్నాము. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే థైరాయిడ్ గ్లాండ్స్, తర్వాత పిట్యూటరీ గ్లాండ్, తర్వాత ప్యాంక్రియాటిక్ గ్లాండ్, తర్వాత అడ్రినల్ గ్లాండ్. సో ఇవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ కిందకు వస్తాయి. సో గ్లాండ్స్ 3 టైప్స్, మెయిరోక్రైన్ గ్లాండ్స్, ఎపోక్రైన్ గ్లాండ్స్, హోలోక్రైన్ గ్లాండ్స్. ఇక మెయిరోక్రైన్ గ్లాండ్స్కి ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్. సో దీంట్లో ఈ కనిపించేవి గ్రాన్యూల్స్ అనమాట. సో ఈ గ్రాన్యూల్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి, అదర్ సెల్యులర్ మెటీరియల్ రిలీజ్ కాదనమాట. ఓన్లీ ఈ గ్రాన్యూల్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి, ఇంకా లోపల ఉన్న అదర్ మెటీరియల్ మాత్రం రిలీజ్ కాదనమాట. అదే ఎపోక్రైన్ అంటే ఏంటి? ఎపికల్ అంటే టిప్. సో ఎపోక్రైన్ అంటే ఎపికల్ పార్ట్. ఈ ఎపికల్ పార్ట్ సెల్ పించ్డ్ ఆఫ్ అలాంగ్ ద సెక్రటరీ ప్రోడక్ట్. అంటే ఏంటి? మొత్తము దీనితో పాటు ఇంకా లోపల ఉన్న అదర్ మెటీరియల్ కూడా వస్తుందన్నమాట. మరి హోలోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి? ఇది ఎంటైర్ సెల్ రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఎంటైర్ సెల్ వచ్చి సెబేషియస్ గ్లాండ్స్. సో ఇప్పుడు ఈ చాప్టర్లో మీరు నేర్చుకుంది ఎపిథీలియంలో సింపుల్ ఎపిథీలియం, కాంపౌండ్ ఎపిథీలియం, గ్రాండ్యులర్ ఎపిథీలియం. సో ఈ 3 నేర్చుకున్నారు. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి కనెక్టివ్ టిష్యూ నేర్చుకుంటాము. ఈ కనెక్టివ్ టిష్యూ అనేది చాలా పెద్ద టాపిక్, చాలా సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఫీచర్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం దీని గురించి. సో మీకు ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.